ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, USA ఇప్పుడు కొత్తగా డి మినిమిస్ రూల్ అనేది ఒకటి రిమూవ్ చేసేస్తుంది. ఇది ఎందుకంటారు? అసలు ఈ డి మినిమిస్ రూల్ అంటే ఏంటి అసలు? అంటే ఏంటంటే ఇది చాలా అన్ఫార్చునేట్ విషయం అండి. ఎందుకంటే మన ఇండియన్స్ చాలామంది అమెరికా మోజు ఉంటుంది. ఒకప్పుడు చూసుకుంటే సుమన్ గారు భానుప్రియ గారు అమెరికా అల్లుడని మనం చెప్పాడు. ఆయన గెస్ట్లో కలిసి చీఫ్ గెస్ట్గా అమెరికా అల్లుడని సినిమా తీసి అప్పుడు సూపర్ సూపర్ హిట్. ఐ థింక్ భానుప్రియ పల్లెటూరు అమ్మాయి, వీడు అమెరికాలో ఉంటాడు. అట్లా ఏంటంటే మనకి అప్పటి నుండి కూడా ఇప్పుడు దాకా అమెరికా అల్లుడు అనగానే, అమెరికా కోడలు అనగానే దే గెట్ ఎక్సైటెడ్ బికాస్ దట్స్. ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ వ్యతిరేకంగా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా అంటే వద్దురా బాబు అని. ఇది అనాలిసిస్ ప్రకారం ఈ లాస్ట్ 1 yearలో ట్రంప్ వచ్చిన తర్వాత 1 year జనవరి టు 10 monthsలో 50,000 కోట్లు మిగిలింది ఇండియన్ పేరెంట్స్కి. అంటే పంపించకుండా ఆపేస్తున్నారు. పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు, పేరెంట్స్కి అంతకంటే ఇంట్రెస్ట్ లేదు. మా ఓన్ ఫ్యామిలీ చాలా మంది అంతమంది ఫారెన్ వెళ్ళిన మరి వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. కొత్త వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అయితే ట్రంప్ గారు ఏం చేశారు, మనం జనరల్గా ఇండియన్స్ రుచులు, నవరసాలు అంటారు కదా, రుచుల కోసం బాగా ఖర్చు పెడతారు. క్వాలిటీ ఉండాలి, కొద్దిగా మసాలా ఉండాలి, స్పైసీ ఉండాలా. దానివల్ల బీపీలు, డయాబెటీస్ అవన్నీ వస్తే అది డిఫరెంట్ మ్యాటర్. సో అక్కడ సంవత్సరం ఒకసారి వస్తారు. ఒకసారి తీసుకెళ్లారు కూడా కొన్ని పాడైపోతాయి. వ్యాలిడిటీ, ఎక్స్పైరీ డేట్, షెల్ఫ్ లైఫ్ అంటారు. షెల్ఫ్ లైఫ్ అంటే ఒక ఐటెంకి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది అనేది. చాలా మంది ఒక క్వశ్చన్ ఉంటుంది, లోయెస్ట్ సెల్ఫ్ లైఫ్ ఉన్నది దేనికి? మీ అతి త్వరగా పాడైపోయే ఐటమ్ ఏంటి చెప్పండి? పచ్చళ్ళు, ఇలాంటి పచ్చళ్ళు ఉంటాయి, 3 నెలలు 4 నెలలు ఉంటాయి. న్యూస్ పేపర్ ఇవాళ చదివి పడేసి మరి రెండోసారి దాన్ని చూడడం అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు దాన్ని వేయాలి, అవునా? అట్లా ఐస్ క్రీమ్ మేబీ 1 day 2 day ఫ్రిడ్జ్లో దిగానే అవర్స్లో పోతుంది. అట్లా ఇది షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటే ఒకటి సంవత్సరం 2-3 సార్లు తెప్పించుకోవాలి. సో మొన్న ఒక వీడియో చేసాం, $15,000 per person వేసాడు, ఏది అమెరికా వెళ్ళినందుకు. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాడంటే అంతకుముందు $1తో స్టార్ట్ అయింది, $5 అయింది, $200 అయింది, $800, అంచెలంచెలుగా ఒక 30-40 years పెరుగుతూ యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆఫ్ ఎస్టర్డే ఈ రూల్ ఇంకా అప్లై కాలేదు. ఈ ఫ్రైడే నుండి అప్లై అవుతుంది. జస్ట్ జివో పాస్ అయ్యి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ అయింది. $800 ఇంటూ ₹80, 80 వాట్ ఎవర్ ది కాస్ట్, 65,000-70,000 వరకు ట్యాక్సెస్ లేకుండా ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్. షిప్పింగ్ అంటే మన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, అయితే ఫ్లైట్ కానీ లేకపోతే బోట్ కానీ అంటే షిప్ కానీ, దానికి వేసేవాడు. ఇప్పుడు ఏం చేసాడంటే కొత్తగా ట్రంప్ గారు ఇచ్చిన నిర్ణయం అంటే నువ్వు $1 $800 కాదు, $10 తీసుకెళ్ళినా దాని మీద ఇంత ట్యాక్స్ కట్టాలి. బై విచ్ ఏమవుతుంది, ల్యాండెడ్ కాస్ట్ ఉంటుంది. మేనేజ్మెంట్ లాంగ్వేజ్ ల్యాండెడ్. ఇప్పుడు మీరు ఒక ప్లైవుడ్ బోర్డ్స్ ఒక లారీ కొనుక్కున్నారు అనుకోండి, ఎక్కడ ఓల్డ్ సిటీలో ఫేమస్ షాపులు ఎక్కడ ఉంటాయి, గోషామాయిలు అక్కడ ఉంటాయి. అక్కడ ఇక్కడ తెచ్చుకోవడానికి 20 kilometers 25 kilometers ఉంది. దానికి మెటీరియల్ కాస్ట్ కాకుండా లేబర్ కాస్ట్ ఉంటుంది, హ్యాండిలింగ్ కాస్ట్, ఎత్తి దించాలి. అంత పెద్ద మీరు నేను చేయలేం. అట్లనే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటాయి, టోల్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే ల్యాండెడ్ కాస్ట్ వస్తుంది అనమాట. రియల్ ఎస్టేట్ ఇల్లు కొనుక్కో, ఫ్లాట్ కాస్ట్ వేరు, బేస్ కాస్ట్ వేరు, ఎమ్యూనిటీస్ వేరు. ఎమ్యూనిటీస్ అంటే క్లబ్ హౌస్, ఎలక్ట్రికల్ పవర్, కార్ పార్కింగ్, సివరేజ్, ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక $100 పెట్టి అమెరికాలో కొనుక్కుంటే అంతకుముందు షిప్పింగ్ ఛార్జెస్ 10% 15% అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది, డబుల్ ది కాస్ట్, ఆల్మోస్ట్ 80% 90% అయిపోతుంది. అంటే ₹10 ఇక్కడ వచ్చే ₹18 అవుతుంది, కొన్ని రోజులకి ₹20 అయిపోతుంది. ₹10 ఇక్కడ ₹20 అమ్మగలం మనం అంటే సేల్స్ పడిపోతుంది. దయపై దానికి వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్సేషన్ రూపంలో డబ్బులు ఎక్కువ వస్తాయి. ఐటమ్స్ రూపంలో కాకుండా అంత బార్టర్ డీల్ చేశారంటే నా దగ్గర బియ్యం పడితే, నీ దగ్గర మెషిన్ గన్స్, ఆర్మీ వెపన్స్ ఉన్నాయి, నేను బియ్యం ఇచ్చి ఆర్మీ బార్టర్ డీల్ అనేది ఎక్స్చేంజ్, డబ్బుల్లో ఉండదు, మెటీరియల్ రూపంలో ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఈ డి మినిమిస్ రూల్ని కనుక తీసేస్తే మనకి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా సార్? పడుతుంది కదా, డెఫినెట్. ఎందుకంటే దేర్ ఆర్ lakhs of people ఇన్ అమెరికా. వాళ్ళందరూ ఇండియా నుండి దొరికే, కొన్ని బయట దొరకవు కదా. అప్పుడు ఏం చేస్తారు, దే విల్ ట్రై టు ఇంపోర్ట్ అంటే ఇక్కడ నుండి అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసినా ఎక్స్పోర్ట్ చేసినా ట్యాక్స్లు పడతాయి. ఇప్పుడు మనం ఇచ్చింది కంపెనీస్ కూడా అన్నీ చెప్పాడు, మీరు ట్యాక్సేషన్ కూడా అందరూ కొన్ని కంట్రీలు అయితే భయపెట్టాడు. ఇక్కడ కొద్ది స్వార్థం లాగా అనిపిస్తుంది. చైనాకి 30% వేసాడు, పాకిస్తాన్కి 15% వేసాడు, మనకి 50%. 30% వేరు, 15% వేరు, 50% వేరు. అంటే
రేపు పొద్దున మరి భయం బాంబు కూడా పెట్టి 100% కూడా చేస్తాను, ఎక్కువ తక్కువ చేసామంట అన్నాడు. అండ్ మోడీ గారు దేర్ వర్కింగ్ అన్ ఈక్వేషన్ హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ $800 పెద్ద ఇంపాక్ట్ అనేది, ఎందుకంటే దేర్ ల్యాక్, నాకు తెలిసి 55-60 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు. వన్ ఆఫ్ ది గుడ్ పాపులేషన్. సో మరి వీళ్ళందరూ ఏదో ఒకటి తెచ్చుకునే ఉంటారు. 3 నెలల 4 పచ్చళ్ళు అవ్వచ్చు, లేదా మెడిసిన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఐటమ్ గోల్డ్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు. మరి కొన్ని అక్కడ ₹10 మనం అంతమంది తెచ్చుకుంటే అమెరికాలో చీప్ అంటాం. ల్యాప్టాప్ ఇప్పుడు అక్కడ లేదు కదా, ఇండియాలో అయిపోతుంది, ఇండియాలో చీప్గా అవుతుంది. బట్ కొన్ని ఐటమ్స్ మన దగ్గర లేవు, మనకు ఆ టెక్నాలజీ లేదు. రానున్న రోజుల్లో వచ్చే మేక్ ఇన్ అమెరికా అని పెట్టాడు. మనం ఫస్ట్ పెట్టిన తర్వాత అక్కడ సేమ్ డిట్టో కాపీ చేయడం జరిగినది. ఈ కాన్సెప్ట్లో అక్కడ కొన్ని మోడీ గారు ఎక్కడైతే సక్సెస్ అవుతున్నారో ఆ సక్సెస్ అన్ని కూడా అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. బట్ ఈ మినిమిజ్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫార్చునేట్ థింగ్, అన్ఫార్చునేట్ థింగ్ అనాలి. అంటే మన వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారు, మన వాళ్ళు బర్డన్ వేస్తున్నారు, అధిక భారం వేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాడు. సో మామూలుగా చూసుకుంటే ఈ దేశాలకు ఈ మినిమిస్ రూల్ అనేది, ఈ నియమాలు అసలు ఎందుకు ఉంటాయి సార్ అసలు? అంటే లేకపోతే ఏమవుతుందంటే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి ఇంపోర్టెడ్. ఒక కంట్రీలో చీప్ ఉంటుంది, ఒక కంట్రీలో కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పొచ్చో లేదు, వైన్ బాటిల్స్ ఉన్నాయి కదా, కొన్ని ఏరియాలు ఉన్నాయి అక్కడ ట్యాక్స్ ఉండదు. ఆ పేరు గుర్తు రావట్లేదు కానీ నాకు, ఆ ఏరియా నుండి తెచ్చుకుంటే ఫ్రీ ఆఫ్ ట్యాక్స్. అందుకని చాలా మంది ఆ స్మగ్లింగ్, రాలీ గారు సినిమా మోటార్ బైక్ సైకిల్ ఇసుక తీసుకెళ్తారు, ఆయన ఎంతసేపు బైక్ నుంచి వస్తారు కానీ ఇసుకని చూడ్డాడు. అట్లా కొన్ని ప్లేస్ కొన్ని ఐటమ్స్ ఫ్రీగా ఉంటాయి, ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి. దీనివల్ల మీకు రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు ఏమైందంటే ఈ తీసుకుంటే మనకు కాస్ట్ ఆఫ్ పర్చేసే పెరిగిపోతుంది బై 80%. అంటే ₹50 ఉంటే ₹90 అవుతుంది. ఇంకా మనం ఎట్లా సర్వైవ్ అవుతాం? మన లాభం ఎక్కడ పెట్టుకుంటాం? కస్టమర్కి ఏమిస్తాం? కస్టమర్ అడుగుతాడు ₹50, నువ్వు ₹10, ₹5 నుంచి పట్టించుకోడు, 10-20% బట్టి 80% పెరిగితే వెరీ టఫ్ కదా. అది వాంటెడ్లీ తీసుకున్న డెసిషన్ అనిపిస్తుంది. మేబీ వాళ్ళ కంట్రీకి కొద్దిగా డబ్బులు రావచ్చు, బట్ మనకు డబ్బులు వస్తాయి కదా. తెలుగులో సామెత ఉంది, నాకు ఒక్కనే తీసిన పర్లేదు, ఎదురు అమ్మాయికి 2 కళ్ళు తీసే అంటాడు. అది సాడిజం, అది అలా చేయకూడదు. సో ఇది కూడా దగ్గర అదే, ఒక్క యాక్షన్ కాదు, వీసా కానీ, బర్త్ టూరిజం కానీ, స్టెమ్ ఓపీటీ కానీ, ఓపీటీ కానీ, జనాలు ఇవన్నీ కూడా మనకు ఎగెనిస్ట్గా నడుస్తున్నాయి. ఇన్ని 150 సంవత్సరాలు బట్టి బర్త్ టూరిజం ఎవరు మాట్లాడలేదు. ఈయన వచ్చి కొత్తగా తీసేస్తారు. ఎంతో మంది ప్రెసిడెంట్లు వచ్చారు, 2 టర్మ్స్ చేశారు. బట్ ఈయన ఏంటంటే హీ వాంట్స్ టు రీరైట్ ద హిస్టరీ, చరిత్రలో చిరస్థాయిగా నిల్చోవాలనుకునేది. బట్ అట్ వాట్ కాస్ట్ అనేది రేపు పొద్దుట వాట్ ఈస్ ద డ్యామేజ్ బీయింగ్ డన్ టు అమెరికా. థ్యాంక్ యూ సార్.